ఒక పార్ట్ టైం పొలిటీషియన్ని తీసుకొచ్చి ఇండియా కోచింగ్ చేస్తే ఎలాగే ఉంటుంది మరి. వచ్చి టీంని బాగు చేస్తాం పక్కన పెడితే పాలిటిక్స్ రాజకీయాల్లో చేయమంటే ఇక్కడికి వచ్చి ఇండియన్ టీం పైన అయితే చేస్తున్నాడు ఈయన. నిజంగా వన్ ఆఫ్ ద వరస్ట్ కాదనమాట, ది వరస్ట్ కోచ్ అనే చెప్పాలి మన ఇండియన్ క్రికెట్ హిస్టరీలో. అసలు సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నాడంటే, మ్యాచ్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది. ఈ రోజు మన వాళ్ళు అయితే సౌత్ ఆఫ్రికా పైన సిరీస్ అయితే ఓడిపోయారు కదా. గత 25 సంవత్సరాల్లో ఇది ఫస్ట్ టైం అనమాట ఇండియాలో మన ఇండియన్ టీము సౌత్ ఆఫ్రికా పైన సిరీస్ ఓడిపోవటం. ఇంకా సిరీస్ ఓడిపోవడం ఒకటే కాదు, సౌత్ ఆఫ్రికా పైన మొట్టమొదటిసారి మన ఇండియాలో మన వాళ్ళు అయితే క్లీన్ స్వీప్ అయితే అయ్యారనమాట. వైట్ వాష్ అయితే మన వాళ్ళు అయితే అయ్యారు. దాని గురించి మీరేమంటారు గంభీర్ గారు అని అడిగితే, ఓకే మేము సరిగ్గా ఆడలేకపోయాం, లేకపోతే నెక్స్ట్ సిరీస్లో మేము కంబ్యాక్ ఇస్తాం ఎలాంటివి చెప్పడం మానేసి, గతంలో మొన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే గెలిచారు, అప్పుడు కూడా నేనే టీమ్ కోచ్ని. ఇంకా మొన్న రీసెంట్గానే ఏషియా కప్ అయితే గెలిచారు, అప్పుడు కూడా నేనే కోచ్ని. ఇంకా ఇంగ్లాండ్లో కూడా వెళ్ళి బాగా ఆడొచ్చారు, అప్పుడు కూడా నేనే కోచ్ని. అసలు మొత్తం నా వల్లే జరిగింది, ఇప్పుడు చేసిన దానికి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు, కానీ అప్పుడు మాత్రం నా వల్లే గెలిచారు అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడుతున్నాడు అనమాట. అసలు మీరు చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ టీం కనుక మీరు చూసుకుంటే 2023 వరల్డ్ కప్లో ఏ టీం అయితే ఉందో ఆల్మోస్ట్ అదే టీంతో మన వాళ్ళు అయితే దిగారు, కప్ అయితే కొట్టారు. ఆ టీంని తయారు చేసింది మన కెప్టెన్ రోహిత్ శర్మ, అంతకుముందు విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి గారు, ఇంకా రాహుల్ ద్రావిడ్, అలాగే రోహిత్ శర్మ గారు అనమాట. ఇక్కడ జస్ట్ దానికంటే ముందు రాహుల్ ద్రావిడ్ గారి ప్లేస్లో మన గౌతమ్ గంభీర్ అయితే వచ్చాడు. వెంటనే ఆ టోర్నమెంట్ అయితే జరిగింది, కప్ అయితే కొట్టారు, ఏషియా కప్ కొట్టారు. ఓకే, దాంట్లో ఈయన తయారు చేసిన టీం ఏమీ లేదు. ఈయన ఏమన్నంటే హర్షిత్ రాణా అంటాడు, లేకపోతే సుమన్ గిల్ అంటాడు అనమాట. ఎందుకంటే ఈ గంభీర్ సెట్ చేసే టీం అంతా ఎలా ఉంటుందంటే, ఆ టీంలో ఆడే వాళ్ళు అయితే ఉండరు, ఓన్లీ గంభీర్ నువ్వు కూర్చో అంటే కూర్చునే ప్లేయర్స్, నువ్వు వంగో అంటే వంగునే ప్లేయర్స్ని మాత్రమే మన గౌతమ్ గంభీర్ అయితే సెలెక్ట్ చేస్తాడనమాట. దానివల్ల ఈ రోజున మనం అయితే టెస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయాం. మీరు గతంలో చూసుకుంటే ఇంగ్లాండ్ సిరీస్కి మన రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, వాళ్ళైతే రెడీగా ప్రాక్టీస్ చేస్తూ అయితే ఉన్నారు. వాళ్ళ చేత బలవంతంగా రిటైర్మెంట్ అయితే ఇప్పించి హర్షిత్ రాణా అలాగే సుబ్మన్ గిల్ని అయితే కెప్టెన్ చేయటం కోసం ఈ పొలిటీషియన్ చేసిన పాలిటిక్స్ అయితే అన్నీ ఇన్ని కావు. దానివల్ల ఇన్ని సంవత్సరాలు దాదాపు 2 దశాబ్దాలు మన హోమ్ కండిషన్స్లో తిరుగు లేకుండా మన టీమిండియా ఈ రోజున సౌత్ ఆఫ్రికా లాంటి ఒక టీం మీద మన వాళ్ళు అయితే వైట్ వాష్ అయితే అయిపోయారు. ఇంకా ఈయన ఏం మాట్లాడతాడంటే, నా కోచింగ్లో ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టారు, ఇంగ్లాండ్ వెళ్ళి బాగా ఆడారు, ఏషియా కప్ కొట్టారని ఈయన అయితే మాట్లాడుతున్నాడు. మీరు గతంలో చూసుకుంటే మన ఇండియన్ టీము గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టారు, ఏషియా కప్పులు కొట్టారు, ఇంగ్లాండ్లో కూడా టెస్ట్ మ్యాచ్లు అయితే గెలిచారనమాట. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజున సౌత్ ఆఫ్రికా అనేది మన ఇండియాలో టెస్ట్ సిరీస్ అయితే గెలిచారు. అది కూడా మనల్ని క్లీన్ స్వీప్ అంటే వైట్ వాష్ అయితే చేశారనమాట. ఎంత దరిద్రమైన రికార్డు కూడా ఈయన పేరు మీద ఉండబోతుంది. అలాగే న్యూజిలాండ్ మీద కూడా మన వాళ్ళు అయితే వైట్ వాష్ అయితే అయ్యారు. శ్రీలంక పైన కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మన ఇండియన్ క్రికెట్ అనమాట, మన నేల పైన ఓడిఐ సిరీస్ అయితే శ్రీలంక పైన అయితే ఓడిపోయారు. ఇవన్నీ ఈ ఓటములన్నీ ఓన్లీ గంభీర్ గారిని ఎత్తిపైన పెట్టడం తప్పే. కానీ ఆయన ఏమంటాడంటే, ఓడిపోయినప్పుడు బాధ్యత తీసుకోడు, కానీ గెలిచిన సిరీస్లు మొత్తం నా వల్లే గెలిచారు అన్నట్టుగా ఆయన అయితే ఈరోజు అయితే మాట్లాడతాడనమాట. గతంలో మీరు చూసుకుంటే ఎంఎస్ ధోని 2011 మన ఇండియన్ టీం యొక్క కెప్టెన్ అనమాట. ఆయనకి క్రెడిట్స్ ఎందుకు ఇచ్చేస్తున్నారు, టీం అంతా ఆడి కదా గెలిచింది అని అనే విధంగా ధోని పైన అయితే ఎప్పటికీ కూడా ఏడుస్తూనే ఉంటాడు ఈయన. అలాంటిది ఇప్పుడు ఈయన కనీసం టీంలో ప్లేయర్ కూడా కాదు, అప్పుడు ధోని కనీసం టీంలో కెప్టెన్ అనమాట. ఇప్పుడు గంభీరు కేవలం కోచ్ బౌండరీ లైన్ వెనకాల ఉండి కాపీ రైటింగ్లన్నీ రాసుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఈయనైతే క్రెడిట్స్ అయితే తీసుకుంటున్నాడు, గెలిచినట్లకి. ఓడిపోయినట్లకి అయితే ఏమి సమాధానం అయితే ఇవ్వట్లేదు. గతంలో మీరు చూసుకుంటే ధోని ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓడిపోయినప్పుడల్లా నా వల్లే, అది ఓడిపోవడం నా వల్లే, కెప్టెన్గా నేనే దానికి బాధ్యత తీసుకుంటున్నానని ధోని చాలాసార్లు అయితే చెప్పాడు. కానీ మన పొలిటీషియన్ గారికి మాత్రం అలా ఒప్పుకోవడం చేత కాదు. కానీ అప్పుడెప్పుడు గెలిచినవన్నీ ఈయన ఖాతాలు అయితే వేసుకుంటాడంట. అసలు టీం సెలెక్ట్ చేస్తున్నాడండి, అసలు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాడో, ఎవరిని ఏ నెంబర్లో పంపుతున్నాడో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన కుల్దీప్ యాదవ్ 100 కంటే ఎక్కువ బాల్స్ అయితే ఫేస్ చేశాడనమాట. అందుకు సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన అయితే నెంబర్ 4లో అయితే పంపాడు.
అసలు అది ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అసలు జైస్వాల్ కనుక మీరు చూసుకుంటే ఆయన ప్యూర్ T20 ప్లస్ ఓడిఐ బ్యాట్స్మెన్ అనమాట. అలాంటి టోన్ని T20లో తీసేశాడు, ఓడిఐలో తీసేశాడు, టెస్ట్లో ఆడేస్తున్నాడు. ఓకే, ఆయన టెస్ట్లో బాగా ఆడతాడు, అది పక్కన పెడితే అసలు ఎందుకు గిల్లి లాంటి ఒక ప్లేయర్ని బలవంతంగా T20లో ఇరికించడం కోసం జైస్వాల్ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ని ఓన్లీ టెస్ట్లకే పరిమితం చేయడం దేనికి? ఇంకా హర్షిత్ రాణాని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడో కూడా ఆయనకు కూడా తెలీదు. ఎప్పుడో కేకేఆర్ 2 సంవత్సరాల క్రితం కప్పు కొట్టినప్పుడు ఆ ఒక్క సీజన్ బౌలింగ్ అయితే బాగా వేసాడు, దాని గురించి రుద్దుతానే ఉన్నాడనమాట. టెస్టుల్లో, ఓడిఐల్లో, T20లో మన ఇండియన్ స్క్వాడ్ ఏ దేశం పైన ఆడటానికి వెళ్ళినా దాంట్లో ఫస్ట్ హర్షిత్ రాణా ఉంటాడనమాట. హర్షిత్ రాణాని సెలెక్ట్ చేసిన తర్వాతే మిగతా టీంని అయితే మనోడైతే సెలెక్ట్ చేస్తాడు. అసలు పిచ్ పైన స్టెప్ వేస్తాడు అంతే, ఇంకా అంతకుమించి ఏమీ పెద్ద బౌలింగ్ కూడా వేయడు ఆయన. మరి దేనికి అలాంటి ప్లేయర్ని సెలెక్ట్ చేస్తున్నాడు ఆయనకే తెలియాలి. ఇంకా ఈ టెస్ట్ టీం సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు, కరుణ్ నాయర్ ఉన్నాడు, ఇలాంటి హోమ్ కండిషన్స్లో బాగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా డొమెస్టిక్లో ప్రూవ్ చేసుకున్న కొంతమంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి వైకుంఠపాలి గేమ్ లాగా ఇష్టం వచ్చినట్టు, వైకుంఠపాలి కాదు మ్యూజికల్ చైర్ ఉంటుంది కదా, అలాగా టాస్ వేస్తున్నాడు, చీటీలు తెస్తున్నాడు అనమాట. ఆ చీటీల్లో ఎవరి పేరు వస్తే వాళ్ళనైతే టీంలో అయితే పెడుతున్నాడు. ఈ విధంగా అయితే కష్టపడి కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ధోని కావచ్చు, వీళ్ళందరూ బిల్డ్ చేసిన లెగసీ కావచ్చు, ఆ టీం కావచ్చు, ఆ కాంబినేషన్ కావచ్చు, మొత్తాన్ని కలిపి ఈ 2 సంవత్సరాల్లో నాశనం చేసి పాడేశాడనమాట. అసలు ఎలాంటి కోచ్ కావచ్చు, అలాంటి సెలెక్టర్ అజిత్ అగాకర్ కావచ్చు, అసలు ఎందుకు ఉన్నారో, అసలు ఎందుకు వచ్చారో ఇండియన్ క్రికెట్ టీం నాశనం చేయడానికి ఎవరికి అర్థం కావట్లేదు. మరి రాబోయే రోజుల్లో నాకు తెలిసి బంగ్లాదేశ్ పైన, ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా మన వాళ్ళు అయితే సిరీస్ అయితే ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆ దిశగా మన గంభీర్ అయితే ప్లాన్స్ అయితే వేసుకున్నాడు. ఎలాగైనా క్రికెట్ని, మన ఇండియన్ క్రికెట్ని నాశనం చేయడానికే మన పొలిటీషియన్ అయితే ఆ పోస్ట్లోకి అయితే వెళ్ళాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే మన ఇండియన్ టీంకి కోచ్గా గౌతమ్ గంభీరే కంటిన్యూ అవ్వాలనుకునే వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. అవద్దు అనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.